అయితే ఈ పల్లాన మహారాజు ఏమనుకున్నాడు, ఏ భాగ్యవతి ఇవాటి రోజు లోపల తోలుగుడ్డు పెట్టిన కోడిని ఆ యొక్క గూడి లోపల ఉంచరాదు, రాళ్ళగన్న రండను ఏనాడు ఊరి లోపల ఉంచరాదు అని భాగ్యవతి చెప్పుతా అంటే, భాగ్యవతి నువ్వన్న మాట కూడా నిజమే ఉన్నది బామా, దాని చంపుడు కాదే, దాన్ని కొర గుంజుకొని వచ్చి నీ కాళ్ళ కాడ వేసి దాన్ని దాకోత కొత్త కానీ మనకు కుడతారా? నేను ఐదు ముందుల కంటున్నా, నేనంటా అంటే నా కాళ్ళ కాడ పోతానంటే పాపం కాదా? పాపం కాదా? అగా మళ్ళా నేను చెప్పాలన్నా మీ అత్త చేసేలాగా లేకపోయేది అడగా నువ్వు, మీ అత్త చేసేలాగా నీ కొత్తగా లాగా లేనప్పుడు సాయం చెప్తాను కాదు మాసక్కయ్యా ఇక మంది కట్టిన అంటారు ఏం కాదు, మంది మాటలు పట్టుకుంటావా మనం కానీ నువ్వు తీసుకొచ్చి నా కాళ్ళ కాడ పోసాం అనుకో, రేపటి కల్లా ఇవాళ కమలాడ వేయింది, అవతలు ఒక్కరు వేరు, ముగ్గురు మూడు వేనే కదా, అయితే మన రేపటి కల్లా ఏం కట్టి కట్టదో పాపం కలుగుతుంది మనకు, పాపం కలుగుతుంది మనకు హద్దు. వాళ్ళ కులపుల్లే ఉన్నారు కదా ఎరబోయే కట్టుకోండి, వాళ్ళ కులపుల్లని తీసుకురావాలి, రాళ్ళు కన్నా రండ ఉంచరాదు ఉంటి లోపల, ఊర్లో ఉంటే ఊరికే కీడు అని చెప్పి దాన్ని వెనక దండ రెక్కలు కట్టుకొని ఊరవతల కత్తి కోతల బండ కనుక అమ్మల గుడి ఉన్నది, అమ్మల రాయి కాడికి తీసుకుపోయి దాన్ని దాగోదా కొయ్యవాలగా కత్తి కోతల బండ కాడ కానము తోటి ఎల్లమ్మ ముందల జడద పట్టి కొరినెట్ట పోతామో, కోసమ్మ ముందల పొలివట్టి కొరిన పిల్లనెట్ట పోతామో, కానము తోటి దాన్ని మరి కాలిగా దేవి గుడి ముందల పోయాలి. నువ్వు రోజుడు కాదు, నీ చేత ప్రాణం తీసుడు కాదు, నా చేత ప్రాణం తీసుడు కాదు, ఎరబోయే కటిక వాళ్ళు చెల్లె చెల్లె అని చెల్లె చెవు కోసే వాళ్ళు, తల్లి తల్లి అని తల్లి సన్ను కోసే వాళ్ళు, ఎరబోయే కటిక వాళ్ళు ఏడుగురు కటికలకు అప్ప చెప్పి కారికదేవి గుడి కాడ కత్తెర్రాయి మొద్దు కాడ దాని తలపండు నరికి రాయి సర్వలోపల రక్తం పట్టుకు రావాలి. సరుగు సరుగు మన ఇంటి మీద మొదటి సరుగు చూసిన సుక్కబొట్టు పెట్టాలి, అడిగిన వాళ్ళ గడ్డబొట్టు పెట్టాలి, మిగిలింది చూసిన ఏ ఊరి లోపల ఏనాడు బలో బలాన్ని చల్లారన్నప్పుడు ఆ రాజు బల్లాన మా రాజు ధనాధనమైన నిరపోయే కటిక వాళ్ళ వేడికి వచ్చిండు. ఈ కట్టుకోవడం ఉన్నట్టున్నాడా ఈ కత్తి పట్టుకొని పోయి మీరు ఎంతమంది ఉన్నారా? ఎక్కడ ఏడుగురు ఉన్నారా? ఉన్నది ఐదురా, వాళ్ళిద్దరితో ఏడుగురా. అయితే ఇప్పుడు ఈ కత్తి పట్టుకొని పోయి అపకారం ఉండే యొక్క శారదేవి లేదా ఎరబోయే ఇంటి లోపల పుట్టింది ఏనాడు శారదేవి, ఆ శారదేవిని నేను లగ్గం ఆడితే ఎండి సాయ ఎండి కొడుకు బంగారు సాయ బంగారు కొడుకును అంటాను అన్నది, ఎండి సాయ ఎండి కొడుకు పుట్టలేదు, బంగారు సాయ బంగారు కొడుకు పుట్టలేదు, దానికి వాళ్ళకన్నా రండ ఉన్నది, ఆ రండ ముఖం కూడా రాదు, దండలిడిచి కట్టుకొని ఏనాడు గొరగొర గుంజుకొని వెళ్ళిపోయి కాలికి దేవి గుడి కత్తెరాయి ముద్దు కాడ దాని ప్రాణం తీసుకొని అది సర్వలోపల రక్తం పట్టుకొని రావాలి, సూర్యుని వాళ్ళకు సుక్కబొట్టు పెట్టాలి, అడిగిన వాళ్ళకి అడ్డబొట్టు పెట్టాలి, మిగిలిన రక్తం ఊరి మీద బలాన్ని చల్లాలి. మీరు ఏది అడిగినా కాదనకుండా లేదనకుండా ఇత్తనన్నప్పుడు ఆ ఎరబోయే కటిక వాళ్ళు ఏనాడు చూసినా కడుపు నిండా కళ్ళు తాగిన ఎరబోయే వాళ్ళనైనా పుల్ల కత్తులు ఉండను రెండు దబ 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 ఆ తల్లి వండుకున్న మాలుగాడికి వచ్చిండ్రవ్వా, చీకటి మారును ఒక్క తన్ను అన్ని ఆగో కళ్ళు తాగిన ముండ కొడుకులు దబదబురిగచ్చి దండరెక్కలు ఇరిచి కట్టిండ్రే అమ్మా, దండరెక్కలు ఇరిచి కట్టి రంకుల బొడ్డి రాళ్ళగన్నవే రండ తోలు గుడ్డు పెట్టిన కోడిని ఇంటి లోపల ఉంచరాదు, రాళ్ళగన్న రండను ఈ భూమి మీద ఉంచరాదా అని దండరెక్కలిరిసి కట్టంగా ఆ తల్లి మాత్రం అనగా ఆ కాళ్ళ కాడేసిన రెండు పొత్రవుతుల పట్టుకున్నది, కుడి చేతు లోపల ఉన్న రౌతేమో బంగారి ఛాయ బంగారి కొడుకు,
ఎడవ చేతు లోపల ఉన్న రౌతేమో ఎండి సాయ ఎండి కొడుకు ఈ రెండు రౌతులు పట్టుకొని నా ప్రాణము తీయిండ్రే అన్నలాలా అని తండరెక్కలిసి మాత్రం రాఘోలను చేతుల బట్టి ఆ తల్లిని మారు మారు దెబ్బలు కొడుతండ్రాట మంట మంట బాధ బాధ అంటండి ఈరగోలను బట్టి ఈపుల కొట్టుకుంటా ఈరగోలలో కత్తులుంటే కత్తులు ఈపుల గుచ్చపోతుంది ఆ తల్లికి క్షీరంగా రైక తిరుగుతుంది చీర తిరుగుతుంది ఈరగోలను ముండ్ల ఈరగోలను బట్టి ఈపుల జరుగుతుంటే ఆ తల్లి ఒళ్ళంతా రక్తం గారుతున్నదే ఎలాలని ఏ తప్పు చేసబడికి ఇంత శిక్ష చేస్తాన్రయ్యా ఈ బాధ నేను భరించలేను ఈ నొప్పి నేను భరించలేనని బోర్ర బొక్కల గడిగొల్ల కాళ్ళ గిట్ల పడుతుంది కాళ్ళ మీద పడ్డగాని కనికరం లేని ముండ కొడుకులు కటికొల్లు కళ్ళు తాగిన వాళ్ళు రాఘవలు చేత పట్టి గురుగురు గురుగురు గుంజుకొని పోతంటే నేనేమి చేతును నేనెందుకు ఓదో దేవో నాకి కనుక ఎందుకు చిరవా రామ పరందమా మాత్రం అనగా ఆ యొక్క కాలిక దేవి గుల్ల కాడ చూడవమ్మా తల్లిని నీసు కచ్చనా కచ్చనమ్మా కట్టరాయి మొద్దు మీద కత్తులు మాత్రం ఉండను ఉంటాను దబ 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 కట్టి కొల్లు కళ్ళు తాగిన వాళ్ళు దబ దబ మురికత్త ఉన్నారే దబ 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 మురికచ్చి కట్టరాయి మొద్దు కాడ కనకాలమ్మ బండకాడ కాళిక దేవి గుల్ల ముందు అధికారు లేవనెత్తి జనమైతే ప్రాణము తీసే సమయాన తలుచుకోవే నీ తల్లిదండ్రుల వరకల్లా అయ్యా నాకు దిక్కు లేదు నాకు సక్కి లేదు నా భర్త నన్ను కొట్టినప్పుడే నా ప్రాణం విడిసినట్టు అయిపోయింది అయ్యా అగో మీ అటువంటి మీరు నా ప్రాణం పోయింది నా జీవనం జీవనంగా ఆ కత్తిని మాత్రం లేవనెత్తిన ఆ కటికొల్లు చూడవమ్మా గోవింద 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 అన్నారా పుల్లారా
చేసింది దేవలోకము దెబ్బలు కొడుతుందాట కాలిగంబ కళ్ళ చూసే లోపల కాలిగంబ కళ్ళ చూసే కాలిగంబ ఏడికాయరా లోపల కడిగాలు లేవనెత్తి ఆ తల్లి మెడ మీద వేయంగా ఆ తల్లి కాళికదేవి కళ్ళ చూసింది తదాస్తు అని పిరికడ బండారి కొట్టనే కడిగాలు వండినాయి రామో రామ రామ చేతులల్లా కడగాలు మండి 7 మల్లె దండల ఆ తల్లి మెడ లోపల పడుతున్నాయి బరబర మండిపోయి మాత్రం ఆ తల్లి మెడ లోపల కడగాలు ఆ మల్లె దండలై పడంగా 7 కటికొల్లకు జాలిగుండె జల్లు అన్నది గుండెలు గుబెళ్ళు అన్నది వాళ్ళకి గిచ్చగిచ్చదు అనుకుంటాను 7 కటికొల్లైనా దవ 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 తల్లి వేడి కచ్చి కాళ్ళు పట్టుకున్నరే కడిగొల్లు నువ్వు ఎవరో అనుకున్నావు అని నువ్వు ఒక్క దేవత స్వరూపురాలు అమ్మా నీ ప్రాణం తీస్తావని కడగాలు లేవనెత్తి నీ మెడ మీద కొడితే ఆ కడగాలు మండిపోయి నీ మెడ లోపల మల్లె పుష్పాల దండలై పుట్టినే అమ్మా సత్యవంతురాలువే అవ్వా కాబట్టి నేను కాకిని కొడతాం కాదనిపిస్తాము లేడిని కొడతాము లేదనిపిస్తాము ఒక్క జినక రక్తం కొట్టుకుపోయి కొండ గొర్రెను హతం వేసి కొండ గొర్రె కనగుట్టు పట్టుకుపోయి నీయ అని చెప్పుతాం మేము అటువంటి మాత్రం నీ తో పట్టుకొని ఎక్కడికన్నావో నీ అటువంటి తోటి సౌతి మాత్రం అది పాపకారి ఉండ నేను బతికిన కాడ బతకని సత్యవంతురాలు కాబట్టి ఎక్కడికన్నా ఈ అడవి లోపల వాడి పో ఉంటేనేమో పులిపిల్లవు పోతేనేమో బలిపిల్లవు సత్యనేమో నీ సావు చూడేవారు రాడు బతికిన నీ బతుకు చూడేవరకు రాము అమ్మా మా చేతులతోటి మాత్రం నీ ప్రాణం తీయం కాకిని కొట్టి కాదనిపిస్తాం లేడిని కొట్టి లేదనిపిస్తాం గొర్రె అటువంటి కొండ గొర్రెను అతం చేసి దానికి రక్తం పట్టుకపోయి దానికి కనిగుడ్డు పట్టుకపోయి నీ అని చెప్పి కాదనిపిస్తాము లేదనిపిస్తాం అని ఆ తల్లి తోటి మాట చెప్పంగా గడ్డి కొల్లకు దండం పెట్టింది ఆ 2 రౌతుల పట్టుకున్నది చేతుల లోపల ఉన్న రౌతేమో బంగారు సాయ బంగారి కొడుకు 7వ చేతుల ఉన్న రౌతు ఎండి సాయ ఎండి కొడుకు అనుకుంటా మాత్రం కలకల కలకల గంట తడ తీసుకుంటాడు ఈ బాట పట్టుకొని పోంగా 7 కట్టుకొని అడవి లోపల కొండ గొర్రెను కొట్టిండ్రు కొండ గొర్రె రక్తం పట్టుకున్నారు కనుగుడ్డు పట్టుకొని ఓ అవ్వా ఇగో నీ సముతీయ కనుగుడ్డు చిత్క పొడిచినావు గుడ్డు తెచ్చినావు కనుగుడ్డు అని ఆ భాగ్యవతి చేతులు పెట్టిండ్రు రక్తం తీసిండ్రు పొట్టు పెట్టిండ్రు ఊరి మీద బలో బలో అని చల్లుతాను కొండ గొర్రె రక్తముతో అడి కోడి కూసింది అనుకుంటుంది బాబాగారి కొట్టి భాగ్యవతి కటికొల్ల ఇడిచిపెట్టిన తల్లి అరే రెర్రె కలకల కలకల కంట తను తీసుకుంటా తల్లి శారదేవి మద పిచ్చి లేచిన విధంగా 7వ చేతు లోపల ఉన్న బండనే నా ఇంటి కొడుకు కుడి చేతు లోపల ఉన్న బండే నా బంగారి కొడుకని అడవి తొవ్వలు పట్టుకున్నది అడవి బాటుదారులు పట్టుకొని ఆ తల్లి బాటు వంటి శారదేవి జడివాన నది సాగరానా
చేతులున్న బండే ఎండి సాయ ఎండి కొడుకు కుడి చేతులున్న బండే బంగారు సాయ బంగారు కొడుకు అనుకో ఆ తల్లికి మన పిచ్చిలేసి కిరాకై ఆ తల్లి మాత్రం అడిగి లోపల పిచ్చిలేసి తిరగబట్టరా తల్లి పిచ్చి లేసి అడవి లోపల ఎండి సాయ ఎండి కొడుకు బంగారు సాయ బంగారు కొడుకు అన్న రెండు రౌతులు పట్టుకొని అడవి లోపల వచ్చేటి తొవ్వలోన అడవిలో వచ్చేటి తొవ్వల్లో ఒక్క అటువంటి లోకాల శంకరుడు కళ్ళ చూసిండు కట్టుకున్న వస్త్రాలు చెట్టుకొక్క నూలు పోగైపోతున్నాయి కటుకొల్లు ఆ రాగోళ్ళు పట్టి కొడితే రైక చిరిగిపోయింది రైక ఎక్కడ అక్కడ చెట్టు పోగైపోతుంది పోంగ తల్లి ఒంటి మీద ఒక్క నూలు పోగు కూడా లేదు తల్లి కడుపులకి వెళ్ళి ఎట్లా ఉడుతుందో ఆ ప్రకారంగా తల్లి అడవి లోపల పిచ్చి వేసి తిరుగుతాను ఇప్పుడు చేతు లోపల ఉన్నది అటువంటి రౌతునే నా బంగారు కొడుకు ఎడమ చేతు లోపల ఉన్న రౌతే నా ఎండి కొడుకు అని ఆ తల్లి ఒంటి మీద నూలు పోగు కూడా లేదు తల్లి కడుపులకి వెళ్ళి ఉట్టిన విధంగా ఆ అడవి లోపల ఆ తల్లి పోతంటే తల్లి వచ్చే అటువంటి మాత్రం అనగా ఈ కథ ఇక్కడికే సంపూర్ణమైపోతుందా అని కోరి దేవాదేవుడు ఆనాటి దినము లోపల పుట్టు అని ఎడమ చేత మాత్రము పిరిగడ బండారు పట్టిండు లోకాల శంకరుడు బాగా కొట్ట ఉంటారా పుట్టు అనంగా ఒక్క వేణు గోపాల స్వామి ఆలయమై పుట్టిందాట వేణుగోపాల స్వామి ఆలయం శ్రీకృష్ణుని గుడి ఆ శ్రీకృష్ణుని గుడి నర్ర జంగట్ల ఉడితే ఆ గుడి కాడికి వచ్చేవరకల్లా తల్లి ఆ గుడి లోపల మాత్రం ఒంటి మీద నూలు పోగు కూడా లేదు తల్లి కడుపులకెళ్ళి ఉట్టంగా ఎట్లా ఉడుతారో అదే ప్రకారంగా తల్లి ఉన్నదాట ఆ గుడి కాడికి వచ్చింది గుడి లోపల అడ్డం పడిపోయింది తల్లి తదాస్తు బిడ్డ 12 24 ఏళ్ళ దాకా నీకు ఆకలి అనేది ఉండద్దు నీకు